యాక్టివ్‌గా లేడు. ఇంకా ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడం వలన పార్టీకి ఏదో అయిపోయేది. హ్మ్. అక్కడ ఏంటంటే పార్టీ క్యాడర్ ఎంతవరకు నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలేశాడు. ఆయన హ్మ్. స్వార్థం ఆయన చూసుకుంటున్నాడు. హ్మ్. నేను రాజకీయ సన్యాసం అన్న పేరుతో. అంటే వైసీపీ నుంచి నాయకులు బయటికెళ్ళబోతున్నారు. దానికి ఇదొక సంకేతం. ఇంకా ఆయన వెనక చాలా మందే ఉన్నారు అనేది. కొంతమంది ఎమ్మెల్యేలు గూడా. ఆళ్ళ నానికి అంత సీన్ ఉందా ఓ 10 మందిని ఏసుకుపోయేది హ్మ్. బేసిక్‌గా. అవును. మామూలుగా వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉంటారు. నో హ్మ్. డౌట్. ఈ హ్మ్. 5 ఏళ్లలో తెలుగుదేశం ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుద్దో చూసుకుంటది. హ్మ్. వాడు తలుపులు తెరిస్తే పోయేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు. హ్మ్. తెరవకపోతే ఆగేవాళ్ళు బోలెడంతమంది అంటే ఉంటారు. నిజంగా ఒక 8 మంది అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? అంటే గేట్లు తీస్తే మన టీడీపీ వాళ్ళు దానికి ఆళ్ళ చెప్తున్నారు కదా! నానికి ఏమన్నా సంబంధం ఉందా? అహా! లేదు. అంటే వైసీపీ నాయకుడే కాబట్టి. అరేయ్! హ్మ్. ఈళ్ళేం చేస్తారింక? హ్మ్. తెలుగుదేశం తీసుకునే ఓపికుందా? హ్మ్. తీసుకుంటే జగన్‌కి హాయి. హ్మ్. తీసుకోకపోతే తెలుగుదేశానికి హాయి. హ్మ్. సింపుల్ అనమాట. అంటే ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఏం లేదా? పరిస్థితి వచ్చిందా అని ఏం మీరనేది? చేస్తారు? అందరిని తలా ఒక సెల్‌లో ఏసి కూర్చోబెట్టాలి అంతకు మించి. కాపాడుకోవడం అంటే ఏం చేయాలి? హ్మ్. బేసిక్‌గా. హ్మ్. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో హ్మ్. ఏం పని జరుగుతది అన్నటువంటిది. ఎవడు హ్మ్. అధికారంలో ఉంటే ఆడికే పని జరుగుతుంది. హ్మ్. అధికారంలో ఉన్నోడు ఓడిపోయినా పని జరుగుతది. హ్మ్. అధికారంలో లేనోడు గెలిచినా పని జరగదు. హ్మ్. కాబట్టి ఆ టైంలో నెక్స్ట్ అల్లా ఇంకేంటి అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, బయట ఏం మాట్లాడాలి అన్నటువంటిది. హ్మ్. అంతే. అయి సహజంగా జరిగే పరిణామం. హ్మ్. మనం వ్యవస్థలు ఎప్పుడో చచ్చిపోయినాయి మన దగ్గర. ఇప్పుడు హ్మ్. ఇద్దరు ఉన్నటువంటి సీపీఎం హ్మ్. ఫుట్బాల్ ఆడుకుంది హ్మ్. రాజకీయాన్ని. హ్మ్. అలాగే అప్పట్లో 5గురు ఉండేవాళ్ళు తెలంగాణలో హ్మ్. హ్మ్. బీజేపీ వాళ్ళు. అవును. చ ఆట ఆడుకున్నారు. హ్మ్. కాబట్టి చెయ్యాలి అనుకుంటే ఒక్కడున్నా ఆడుకోవచ్చు. హ్మ్. మనం మాట్లాడాలనుకుంది మాట్లాడడం గానీ, హ్మ్. ఎందుకంటే ఇవాళ ఇంకా అప్పట్లో ఇన్ని ప్లాట్‌ఫారాలు లేవు. హ్మ్. ఇవాళ బోలెడు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు. హ్మ్. మాట్లాడాలన్నా ఇదేదైనా సరే. హ్మ్. పాలిసీ డెసిషన్ తీసుకోవడం అన్నటువంటి మీద ఆధారపడుతుంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి